క్రీస్తులో నా ప్రియ సహోదరి సహోదరుడా, నజరేయుడైన యేసుక్రీస్తు నామమందు మీ అందరికీ నా శుభాభివందనములు. గత కార్యక్రమం ద్వారా అనేకులు ఆశీర్వదింపబడి మాతో చాలామంది ఫోన్స్ చేసి మీరు మాట్లాడారు. మీ కొరకై ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ యొక్క అమూల్యమైన ప్రార్థన అవసరతలు ఏదైనా, మీరు పొందిన మేలు ఏదైనా మాతో పంచుకోండి. తద్వారా మేము కూడా దేవుని మహిమపరచడానికి, ఈ పరిచర్య ఇంకా త్యాగంతో భారంతో చేయడానికి ఇంకనూ మాకు సంతోషాన్ని, నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది అని క్రీస్తులో నమ్ముతున్నాను. ప్రియ సహోదరుడా, ఈరోజు కూడా ఒక అమూల్యమైన మాటలను మీతో మాట్లాడాలని, పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇర్మియా గ్రంథంలో 4వ వాక్యం ఈ విధంగా తేటగా చెప్పబడుతుంది. ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలెను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించు అని చెప్పి వాక్యము ద్వారా దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, దేవుడు చెబుతున్న అంశం ఇక్కడ వాక్యం తేటగా చెప్పబడుతుంది. ఇశ్రాయేలు, నా జనమైన ఇశ్రాయేలు, నీవు ఇటు అటు తిరగని అవసరం లేదు. నీ హేయ క్రియలను విడిచి నీవు రానుద్దేశించిన ఎలా దేవుని యొద్దకు రా, నా యేసయ్య యొద్దకు రా. నీ వ్యాధి నిమిత్తం, నీ బాధల నిమిత్తం, నీ కష్టాల నిమిత్తం, నీ కన్నీటి వేదన నిమిత్తం నీవు ఎన్నో చోట్ల ఇటు అటు తిరుగుతున్నావే. అయ్యో, నా పాపపు జీవితం, నా కుటుంబంలో భయంకరమైన వేదనలు, శోధన అనుభవిస్తున్నానని చెప్పి ఈ పాపము నుంచి ఏ విధంగా నేను విడుదల పొందాలి, ఈ భయంకరమైన వ్యాధి నుంచి నేను ఏ విధంగా విడుదల పొందాలి, ఈ భయంకరమైన అప్పుల సమస్యల నుంచి నేను ఏ విధంగా విడుదల పొందాలి అని తెలియక ఈరోజు ప్రపంచంలోని ప్రజలంతా ఇటు అటు తిరుగుతూ ఉన్నారు. ఎక్కడికి వెళితే మనశ్శాంతి దొరుకుతుంది, ఎక్కడికి వెళితే సంతోషం వస్తుంది, ఎక్కడికి వెళితే దేవుని సమాధానం మనకు కలుగుతుందని చెప్పి ఇటు అటు తిరుగుతున్నదే మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరుడా, చాలా మంది భక్తులు నడక యాత్రలు చేస్తూ ఉన్నారు. వందల కిలోమీటర్లు నడిచి వెళుతూ ఉన్నారు. పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలని, తమ కుటుంబంలో ఉన్న దరిద్రత పోగొట్టుకోవాలని, తమ కుటుంబం ఆశీర్వదింపబడాలని పలు చోట్ల నడకతో వెళుతూ ఉన్నారు. కొంతమంది అయితే ఉపవాసాలతో ఉంటూ ఉన్నారు, కొంతమంది దీక్షలు చేస్తూ ఉన్నారు, కొంతమంది కాశీ రామేశ్వరం అంటూ చుట్టూ వెళ్తూ ఉన్నారు. కొంతమంది తమ కుటుంబంలో ఉన్న దరిద్రం, తమ కుటుంబంలో ఉన్న పాపం నుంచి విడుదల పొందాలని గంగా, యమున నదుల్లో మునిగి తేలుతూ ఉన్నారు. ఎక్కడెక్కడో వెళ్ళి తిరుగుతూ ఉన్నారు, ఎన్నో గ్రహాలు తిరుగుతూ ఉన్నారు, ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నారు. అయినా కూడా సమాధానం లేదు, అయినా కూడా ఆశీర్వాదం లేదు, అయినా కూడా ఆ నెమ్మది, సమాధానం, సంతోషం వారికి లేదు. ఈరోజు ప్రజలంతా ఎక్కడికి వెళితే సమాధానం దొరుకుతుంది, ఎక్కడికి వెళితే ఆశీర్వదింపబడుతాము, ఎక్కడికి వెళితే దీవెన దొరుకుతుందని చెప్పి పలు చోట్ల తిరుగుతూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీ జీవితంలో కూడా పలు చోట్ల తిరిగి తిరిగి అలసిపోయి వచ్చావు. ఎక్కడెక్కడో తిరిగి చూసేశాను బ్రదర్, నాకున్న వ్యాధి నిమిత్తం ఎన్నో డాక్టర్లు తిరిగి చూసేశాను, అయినా స్వస్థత కలగలేదే. నా కుటుంబంలో ఉన్న దరిద్రం, నా కుటుంబంలో ఉన్న శని పోవాలని ఎన్నో నదుల దగ్గరకు వెళ్ళాను, శనీశ్వరుల దగ్గరకు వెళ్ళాను, ఎన్నో గుడులు, పుణ్యక్షేత్రాలు, ఎన్నో రాత్రులు, ఎన్నో వేళలు అక్కడ ఉండి చూశాను, బస చేసి చూశాను, నిద్రించి చూశాను, అయినా నా కుటుంబంలో సమాధానం లేదని చెప్పి ఏడుస్తున్న ప్రజలను చూస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా వింటున్న నీ కుటుంబంలో కూడా అనేక విధమైన సమస్యలు, పోరాటాలు నీ జీవితంలో వెంటాడుతూ, అయ్యో పలు చోట్ల వెళ్తున్నానే, ఇటు అటు తిరిగి తిరిగి చూసేసానే, ఎక్కడ నాకు ఆశీర్వాదం దొరకలేదే, ఎక్కడికి వెళ్ళినా నా జీవితంలో నెమ్మది లేదే అని చెప్పి వేదనతో ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నావా? నీకు ఒక శుభవార్త చెప్పాలని ఆశపడుతున్నాను. ఇటు అటు తిరిగి అలసిపోయిన నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పక్క ఆ పక్క తిరిగి అలసిపోయిన నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఇటు అటు తిరగని అవసరం లేదు. నీ వ్యాధి నిమిత్తం, నీ సమాధానం నిమిత్తం, నీ కుటుంబ ఆశీర్వాదం నిమిత్తం ఎన్నో చోట్ల తిరిగి తిరిగి అలసిపోయావు కదా. నీతోనే ప్రభు చెబుతూ ఉన్నాడు, నీవు ఇటు అటు తిరగని అవసరం లేదు. నీవు రానుద్దేశించిన ఎడలా, నీకు ఆశీర్వాదం కావాలనుకుంటే, నీకు ఆ దేవుని యొక్క మహిమ కావాలనుకుంటే, ఆ దేవుని శాంతి, సమాధానాలు, ఆశీర్వాదాలు నీకు కావాలనుకుంటే, ఈ రోజు నేను వాక్యోపదేశం చేస్తున్నా నా యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు రానుద్దేశించిన ఎడల నా యొద్దకి రా.
నా యొద్దకి రా, యేసయ్య యొద్దకి రా. యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు ప్రేమతో. నీవు రానుద్దేశించినలా యేసయ్య యొద్దకి రా. నీ కార్యం ఏదైనా కావచ్చు, నీ వ్యాధి ఏదైనా కావచ్చు, నీ సమస్య ఏదైనా కావచ్చు, ఏ సమస్యకైనా పరిష్కరించే ఏకైక దేవుడు యేసు మాత్రమే. యేసు మాత్రమే. నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చి, నీ కన్నీరు తుడిచి, నీ బాధల నుంచి విడుదల చేసే దేవుడు యేసు మాత్రమే. ఆయన ప్రత్యక్షంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇటు అటు తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నావు, సోలిపోయి ఉన్నావు. అందరూ నన్ను చేవిడి చేశారే, ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరే అని వేదనతో ఉన్నావు. నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇటు అటు తిరిగింది చాలు, అలసిపోయింది చాలు. నీవు రానుద్దేశించిన ఎడల నా యేసయ్య వద్దకి రా. నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. నా యేసయ్య నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ గ్రంథంలో ఒక సహోదరిని గురించి వ్రాయబడి ఉంది. ఆమె పేరు హాగరు. ఆదికాండం 21వ అధ్యాయాన్ని మీరు గమనించినట్లయితే 14వ వాక్యంలో చెప్పబడి ఉంది. ఈ యొక్క హాగరు యొక్క జీవితంలో జరిగిన ఒక భయంకరమైన కార్యం, చివరి క్లైమాక్స్ అని చెప్పచ్చు. ఒక వేదనకరమైన కార్యం ఏంటో తెలుసా? ఈ హాగరుకు తన సొంత భర్త అయిన అబ్రహాము కొంత ఆహారమును నీళ్లునిచ్చి తన అంతఃపురం నుంచి గెంటేశాడు, తన ఇంటి నుంచి గెంటేశాడు. హాగరుకు ఎవరు లేరు. ఒక అనాథ, ఒక దాసి, ఒక బానిస, ఐగుప్తురాలు, ఏ సహాయం లేని పరిస్థితుల్లో ఉంది. నాన్న వాళ్ళు ఎవరూ లేరు. సొంత భర్తే తన ఇంటి నుంచి గెంటేసినప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియక బెయర్షెబా అనే అరణ్య ప్రాంతంలో నడిచి వెళ్తూ ఏ మార్గాన వెళ్ళలేక, సహాయం చేసేవారు ఎవరూ లేక ఇటు అటు తిరుగుతోంది. నేను ఎక్కడికి వెళ్ళగలను ఏడుస్తూ ఉంది. నా ప్రియ సహోదరుడా, ఈ హాగరు గురించి నా దేవుడి వాక్యం తేటగా చెప్పబడుతుంది. ఆమె ఐగుప్తురాలు, దాసి, బానిస, ఒక పనిగత్తె. అబ్రహాం షారా దగ్గర పనిచేస్తున్న ఒక పనిగత్తె. ఆమెను దేవుడు ఆశీర్వదించి అబ్రహాముకు షారాకు పిల్లలు లేనందువల్ల షారా అనుకుంది, ఈ యొక్క హాగరు ద్వారా అయినా మన కుటుంబ సంతతి పెరగాలి, మనకు ఒక గర్భఫలం ఏర్పడాలని చెప్పి షారా హాగరును అబ్రహాముకిచ్చి వివాహం చేసింది. తద్వారా అబ్రహాముకు హాగరుకు ఒక కుమారుడు పుట్టాడు. వెంటనే ఈ యొక్క కుమారుడు కొద్దిగా పెరిగి పెద్దయిన వెంటనే ఆ యొక్క షారాకు కూడా దేవుడు కనికరించి దేవుడు బిడ్డను అనుగ్రహించాడు. అప్పుడు షారా కుమారుడైన ఆ చిన్న పిల్లాడైన ఈసాకును, హాగరు కుమారుడైన ఇష్మాయేలుని, వాడు చిన్నపిల్లాడే, ఇద్దరు చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉన్న సమయంలో ఈ యొక్క హాగరు యొక్క కుమారుడైన ఇష్మాయేలు షారా కుమారుడైన ఈసాకుతో పరిహాసంగా మాట్లాడుతూ వచ్చింది. ఈ యొక్క షారా వినేసింది. ఎప్పుడైతే షారా వినిందో వెంటనే ఆ యొక్క షారా అబ్రహాం దగ్గరికి వెళ్ళి అంటుంది, అబ్రహామా, ఐగుప్తురాలైన దాసిగా ఉన్న హాగరు యొక్క కుమారుడు ఇష్మాయేలు నా కుమారుడైన ఈసాకును పరిహాసం చేస్తున్నాడు. నేను ఒప్పుకోను. ఈ బానిసగా ఉన్న, దాసిగా ఉన్న ఈమె కుమారుడేంటి, నా కుమారుని పరిహాసం చేయడం ఏంటి? ఉంటే నేనైనా ఉండాలి, హాగరైనా ఉండాలి. ఏం చేయమంటావు, ఏం చెప్పమంటావు చెప్పు అన్నాడు. వెంటనే అబ్రహాంకి ఏం చేయాలో అర్థం కాలేదు. కారణం, ఇద్దరు భార్యలే, ఇద్దరు కుమారులే, ఎవరికి న్యాయం చేయాలి అర్థం కాలేదు. వెంటనే ప్రార్థన చేశాడు, ఏం చేయాలి ప్రభు అని. ప్రభు చెప్పాడు, ఆ యొక్క హాగరును నువ్వు పంపివేసేయి, ఖచ్చితంగా వారి కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. వెంటనే దేవుడు చెప్పిన మాట ప్రకారం అబ్రహాం కొంచెం ఆహారము, కొంచెం నీళ్ళు తెచ్చినిచ్చి హాగరును పంపేశాడు. కానీ ఈ హాగరు యొక్క పరిస్థితిని మనం గమనించినట్లయితే, నాని నమ్మిన అబ్రహామే గెంటేశాడు, సొంత సహోదరి అయిన షారానే గెంటేసింది. ఏం చేయలేని పరిస్థితి. నానే వాళ్ళు ఎవరూ లేరు, నమ్ముకున్న వాళ్ళంతా చేవిడి చేశారు, రక్త సంబంధాలంటూ ఎవరూ లేరు, సొంత బంధువులంటూ ఎవరూ లేరు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు, ఎవరు లేని ఒక అనాథ, ఎవరు లేని ఒక పరిస్థితి, ఒంటరి అయిన ఒక జీవితం, ఉన్నది ఒకే ఒక కుమారుడు. ఆ కుమారుడు తీసుకొని అడవి ప్రాంతానికి వెళ్తుంది. ఉన్న ఆహారము, నీళ్లు అన్నిటినీ అయిపోయాయి.
అరణ్య ప్రాంతంలో ఇటు అటు తిరుగుతుందే కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు. కారణం, ఎవరు లేరే. అందరినీ కోల్పోయిన ఒక అనాథగా ఉందే. అందరూ చేయి విడవబడిన ఒక అనాథగా ఉందే. ఎవరు లేని పరిస్థితుల్లో ఇటు అటు తిరుగుతూ ఎక్కడికి వెళ్ళాలో తెలియక తోచక ఒక అనాథరాలుగా తిరుగుతూ ఉన్న సమయం. భయంకరమైన మండుటి ఎండలు, ఆహారం అయిపోయింది, నీళ్ళు అయిపోయాయి. చిన్న బిడ్డ ఇష్మాయేలు, ఆ బిడ్డ అడుగుతున్నాడు, అమ్మా అన్నం అయిపోయింది, ఆహారం అయిపోయింది, నీళ్ళు అయిపోయాయి, కానీ అరణ్య ప్రాంతంలో ఇటు అటు తిరుగుతూనే ఉన్నాము, మండుటెండలు, ఏం చేయాలి? నీళ్ళ దాహం వేస్తుంది, నీళ్ళ దాహం వేస్తుందమ్మా, నీళ్ళ దాహం వేస్తుంది. వెంటనే తల్లి అంది, ఎక్కడెక్కడో తిరిగి చూస్తున్నాను, ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు, కొంచెం ఓర్చుకో, కొంచెం నిదానించు, ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా నీళ్లు దొరుకుతాయేమో అని చెప్పి ఇటు అటు తిరిగి చూస్తూ ఉంది. నీళ్లు ఎక్కడ దొరకడం లేదు. పిల్లవాడు అడిగి అడిగి చూశాడు, మూర్చపోయాడు. నీళ్ల దాహం తట్టుకోలేకపోయాడు. చిన్న వయసు, చిన్నపిల్లాడు. నీళ్లు దాహం తట్టుకోలేక మండు టెండల్లో ఆ యొక్క వేదనతో సోలిపోయాడు, సొమ్మసిలిపోయాడు. వెంటనే కన్న తల్లి సొంత కుమారుడు, ఒడిలో ఉన్న కుమారుడు సొమ్మసిల్లిపోయినప్పుడు వేదన తట్టుకోలేక ఎక్కడ చనిపోయాడో అన్న వేదన భారంతో ఒడిలో ఉన్న కుమారుణ్ణి ఆ యొక్క దూర ప్రాంతంలో పడేసి కొంచెం దూరంగా కూర్చొని ఆ కుమారుని చూస్తూ ఎలుగెత్తి ఏడ్చింది. నాకున్నది ఒక కుమారుడు, నాకున్నది ఒకే ఒక కుమారుడు. నాన్న వాళ్ళంతా నన్ను చేవిడి చేశారు, నా భర్త కూడా నన్ను గెంటేశాడు, ఉన్న ఆహారం అయిపోయింది, నీళ్ళైపోయాయి, ఉన్నది నాకున్న ఒకే ఒక దిక్కు నా కుమారుడు మాత్రమే. నా కుమారుడైనా నన్ను ఏ విధంగా అయినా నా కుమారుని పోషించి వాడిని పెద్ద చేయాలనుకున్నాను, కానీ నా కుమారుడు ఈరోజు ఈ బయర్షెబ అరణ్యంలో సావుతో పోరాడుతూ సొమ్మసిల్లి కింద పడిపోయి ఉన్నాడే. నా కుమారుడు ఈరోజు నా కళ్ళ ఎదుటే సావుతో పోరాడుతూ ఉన్నాడే. నా కుమారుడు నా కళ్ళ ఎదుటే చావుపోతూ ఉన్నాడే. నా కుమారుడికి అరణ్యంలో శ్మశానాన్ని నేను ఏర్పాటు చేయాలా? అయ్యో, నా కన్నీరు తుడిచేవారు ఎవరున్నారు? నన్ను ఆదరించేవారు ఎవరున్నారు? నాకు సహాయం చేసేవారు ఎవరున్నారు? ఈ లోకంలో నాకంటూ ఎవరు లేరే. ఈ లోకంలో నాకంటూ ఎవరు లేరే. నమ్మిన యజమానుడు చేవిడి చేశాడు, నమ్మిన యజమానురాలు చేవిడి చేసింది. నేను ఒక ఐగుప్తురాలిని, ఒక దాసిని, నాకెవరూ లేరే. వేదన, కన్నీరు, దుఃఖం. ఒక ప్రక్క అందరూ చేవిడిచిన పరిస్థితి, మరో ప్రక్క సొంత కుమారుడు కళ్ళ ఎదుట చావుతో పోరాడుతూ ఉన్నాడు. ఆ తల్లికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. సొంత కుమారుడు వేదనతో చావుతో పోరాడుతూ ఉన్నప్పుడు కనీసం ఒక కన్న తల్లిగా నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నానే. నా కుమారుడు నా కళ్ళ ఎదుట చావుతో పోరాడుతున్నప్పుడు నేను ఏ విధంగా బ్రతకగలను? అయ్యో, నా కుమారుణ్ణి ఏ విధంగా బ్రతికించుకోగలను? నాకు ఎవరు లేరే, నాకు సహాయం చేయడానికి ఎవరు లేరే. ఏడుస్తుంది. అరణ్య ప్రాంతం, మనుష్య సంచారం లేని ప్రాంతం. ఎంత ఏడ్చినా, ఎంత కేక పెట్టినా సహాయం చేయడానికి ఎవరు లేరు. వేదనతో కుమిలిపోతుంది. సొంత బిడ్డ చావుకు దగ్గరైపోయి సొమ్మసిలి పడిపోయి ఉన్నాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వేదనతో కుమిలిపోతున్న సమయంలో ఆ తల్లి కేకలు విని, ఆ తల్లి కన్నీటిని చూసి నా దేవుడు ఆ అరణ్యంలో దిగి వచ్చాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడు, మనుష్య సంచారం లేని ఆ ప్రదేశంలో, ఎవ్వరూ సహాయం చేయని ఆ ప్రదేశంలో మా కన్నీరు చూసేవారు ఎవరైనా ఉన్నారా? మమ్మల్ని ఆదరించేవారు ఎవరైనా ఉన్నారా? మాకు సహాయం చేసేవారు ఎవరైనా ఉన్నారా? మా అరణ్య జీవితాన్ని మార్చడానికి ఎవరున్నారు? ఏడ్చి ప్రలాపించినప్పుడు నా దేవుడు దిగి వచ్చాడయ్యా, నా యేసయ్య దిగి వచ్చాడు. ఆగరు, నువ్వెందుకు భయపడుతున్నావు? ఎందుకు కన్నీరు విడుస్తూ ఉన్నావు? ఎవరు లేదని చెప్పి భయపడుతున్నా ఆగరు. అరణ్య ప్రాంతంలో ఇటు అటు తిరిగి సొమ్మసిల్లిపోయి ఉన్న ఆగరు. అందరూ చేయి విడిచేశారే అని చెప్పి ఒంటరితనం చేత వేదనతో తిరుగుతున్న ఆగరు.
ఎవరు నిన్ను చేయబడిచినా నేను నిన్ను చేయబిడవను, ఎవరు నిన్ను విడిచినా నేను నిన్ను విడవను. నా ప్రియ సహోదరి సహోదరుడా, అరణ్య ప్రాంతంలో వేదనతో కుమిలిపోయి ఏడుస్తూ ఉన్న ఆ సహోదరితో నా దేవుడు చెప్పిన ఒక మాట, ఆగరు, ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, నాకు ఎవరు లేరే అంటున్నావే, నిన్ను సృష్టించిన దేవుడున్నాడని మరిచిపోయావా? నాకెవరు లేరే, నా కన్నీరు తుడిచేవారెవరు, నాకు సహాయం చేసేవారని చెప్పి ఏడుస్తున్నావే ఈ కార్యక్రమం ద్వారా. ప్రోగ్రాం చూస్తున్న నీ జీవితంలో కూడా ఆగురు వలె వేదంతోనే ఉన్నావు. అయ్యా, నా భర్త నన్ను చేయబడి చేశాడు బ్రదర్. చాలా మంది వేదనతో ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు, వేదనతో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నావు. నాని నమ్మిన నా పిల్లలు కూడా నన్ను చేయబడి చేశారే, అయ్యో నా భార్య కూడా నన్ను చేయబడి చేసింది. వేదనతో ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నావు. నాన్న రక్త సంబంధాలను చేయబడి చేశారే, నా జీవితం ఒక అరణ్య పాలైపోయింది, నా జీవితం ఒక ఒంటరితనం అయిపోయింది, నా జీవితం ఎందుకు పనికిరాను ఒక అనాథగా మార్చబడ్డాను. ఇటు వెళ్ళాలో తెలియక, ఏం చేయాలో తోచక, ఇటు అటు తిరిగి సొమ్మసిల్లిపోయి ఉన్నానయ్యా. ఏ సహాయం లేని పరిస్థితుల్లో సొమ్మసిల్లిపోయి ఉన్నానయ్యా. ఎవరు నాకు సహాయం చేసేవారు, ఎవరు నన్ను ఆదుకునేవారని చెప్పి వేదనతో ఉన్నానయ్యా అని చెప్పి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నావు కదా. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విధమైన పరిస్థితుల్లో ఆగరు కన్నీటితో నాకు ఎవరు లేరే, అందరూ నన్ను చేయబడి చేశారని చెప్పి సొమ్మసిల్లి సోలిపోయిన పరిస్థితుల్లో ఆగరు కన్నీరు విడుస్తున్నప్పుడు అరణ్య ప్రదేశంలో కూడా నా దేవుడు దిగవచ్చాడే. వారి కన్నీరు చూసి ఆ యొక్క కుమారుడు యొక్క శబ్దమును విని, కేకలు విని వారి కన్నీటిని తుడవడానికి దిగవచ్చాడే. అదే దేవుడు నీ కోసం దిగి వస్తున్నాడు. అదే యేసు నీ కన్నీరు తుడవడానికి వచ్చున్నాడు. అదే యేసు నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి, నీ అరణ్య జీవితాన్ని మార్చడానికి నిన్ను వెతికి వచ్చున్నాడు. ఈ టీవీ కార్యక్రమం ద్వారా నీ ఇంటికి నిన్ను వెతికి వచ్చి ఉన్నాడు. ఈ కార్యక్రమాన్ని నీవుగా చూడలేదు, ఒక ప్రేరేపణతోనే ఈ కార్యక్రమాన్ని, ఈ ఛానల్ ను చూస్తూ ఉన్నావు. దేవుడు ప్రత్యేకించి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి, నీ అరణ్య జీవితాన్ని మార్చడానికి, చేయి విడవబడిన నీ పరిస్థితులు మార్చడానికి నా యేసు ప్రత్యేకించి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇటు అటు తిరిగి సోలిపోయాను చెప్పి భయపడకు. ఆగురు యొక్క కన్నీటికి దిగివచ్చిన దేవుడు నీ కన్నీరు తుడిచే దేవుడు అన్నది మరిచిపోకు. నీ అరణ్య జీవితాన్ని కూడా మారుస్తాడు, నీ చేయి విడవబడిన పరిస్థితిని మారుస్తాడు, నీ స్థితిని కూడా మారుస్తాడు. ఆయన నిన్ను చూస్తున్న దేవుడైన ఎల్రోయి, ఆయన నిన్ను చూస్తున్న దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, జరిగిన సంభవం ఏంటో తెలుసా? ఆగరు కేకపట్టి ఏడ్చి నాకెవరు లేరే, అయ్యో ఈ అరణ్య జీవితాన్ని ఎవరు మార్చగలరు, మా కన్నీరు ఎవరు తుడచగలరు, ఎవరు నా కుమార్ని బ్రతికించగలరని ఏడుస్తున్న సమయంలో ఆ బయర్షెబ అరణ్యంలో, మనుష్య సంచారం లేని ప్రదేశంలో, ఏ సహాయం లేని ప్రదేశంలో నా దేవుడు దిగవచ్చాడయ్యా. ఆగర్ను ఓదార్చాడు, కన్నీరు తుడిచాడు. ఏ స్థలములో అయితే కన్నీటి వేదనతో కుమిలిపోయారో అదే స్థలంలో నీటి ఊటను ఏర్పరిచాడయ్యా. హల్లెలూయా. ఆ నీటి ఊటతో వారి దాహాన్ని తీర్చాడు, వారిని నడిపించాడు, వారిని ఆశీర్వదించాడు. నా బైబిల్ గ్రంథ చరిత్ర చెబుతూ ఉంది, అందరి చేత చేయి విడవబడిన హాగరు యొక్క వంశంలోనే 12 రాజులను దేవుడు ఏర్పరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా ఆ కుటుంబాన్ని దీవించాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడ తన సొంత కుమారుడు కళ్ళ ఎదుట చనిపోతాడు అని చెప్పి వేదనతో కుమిలిపోయిన హాగరు యొక్క కన్నీటిని తుడిచింది మాత్రమే కాకుండా ఆమెకు మార్గాన్ని చూపించాడు, ఆమె నడవవలసిన మార్గం, ఆమె చేరవలసిన గమ్యాన్ని చూపించాడు. అతని కుమారుని ఆశీర్వదించాడు, 12 రాజుల్ని వంశాలని ప్రభు ఆశీర్వదించాడు. ఆ కుటుంబంలో 12 రాజులు ఏర్పరచబడ్డారు. ప్రియ సహోదరుడా, ఆ దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఆగరు కన్నిటికి దిగవచ్చిన అదే దేవుడు నీ కన్నిటికి దిగవచ్చి ఉన్నాడు. ఈ కార్యక్రమం ద్వారా నా యేసు ప్రత్యేకించి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకు,
భయపడకు. నీ కార్యం ఏదైనా సరే, నీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, నా దేవుడు నీ స్థితిని మార్చుతాడు, నీ కార్యాలు మారుస్తాడు. ఈ రోజు అది జరగబోతుంది. అది నిశ్చయం. నిశ్చయం. ఇటు అటు తిరిగి 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 సోలిపోయానని చెప్పి వేదనతో ఉన్నావా? అందరూ నన్ను చేవిడి చేశారే, ఎవరు నాకు సహాయం చేసేవారు లేరే, అయ్యో నా జీవితం ఒకరోజు పస్తుండి ఒకరోజు తినే పరిస్థితుల్లో ఉన్నానని చెప్పి వేదనతో ఉన్నావా? ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు నీ కొరకు నా దేవుడు సహాయం చేయబోతూ ఉన్నాడు. ఒక ఏలియాను కాకులను పంపించి పోషించిన అదే దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నీకు సహాయం చేసే దేవుడు నా యేసు. ఈ రోజు నీకు సహాయం చేయడానికి ఈ కార్యక్రమం ద్వారా నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు లేరే, ఎవరు లేరే, నేను అనాథను, నేను సోలిపోయినానని చెప్పి, నా జీవితం అరణ్య పాలైందని చెప్పి వేదన పడకు. నిన్ను వెతికి వచ్చిన యేసు, నీ కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన యేసు, నీ కోసం ప్రాణం పెట్టిన యేసు, నీ కోసం మరణాన్ని గెలిచిన యేసు, నీ కోసం తిరిగి లేచిన యేసు నీతోనే ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, నీతో ఉండబోతున్నాడు. ప్రియ సహోదరుడా, భయపడకు. హాగరు కన్నిటికి జవాబిచ్చిన అదే దేవుడు నీ కన్నిటికి జవాబిస్తాడు. ప్రభు నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. ఒక గొప్ప ఆశీర్వాదం నీకు కలగబోతుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ఒక్క క్షణం దేవుని వైపు మనం చూడబోతున్నాం. ప్రభువా, హాగరులా నా జీవితం కూడా ఇటువంటి ఎడారి జీవితంగా ఉంది, అరణ్య జీవితంగా ఉంది. అందరి చేత చేవిడబడిన స్థితిలో ఉన్నానయ్యా. అయ్యో నా కుటుంబంలో నాకు సహాయమే లేదయ్యా. అయ్యో అందరి చేత నా జీవితం వెలివేయబడి ఉందయ్యా అని చెప్పి నీవు కన్నీరు విడుస్తున్నావు కదా. ఒక్క నిమిషం నీ బాధ, నీ కన్నీరు యేసయ్య వైపు చెప్పు. నిశ్చయంగా నీ సమస్యకు పరిష్కరించే దేవుడు యేసు మాత్రమే. కారణం, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు యేసు మాత్రమే. నీ జీవితాన్ని మార్చగలిగిన శక్తి ఆయనకు మాత్రమే ఉంది. నీ అరణ్య పాలైన నీ జీవితాన్ని, చేయి విడవబడిన నీ జీవితాన్ని, ఒంటరితనమైన నీ జీవితాన్ని ఈ రోజు నా యేసయ్య మార్చబోతున్నాడు ఆశీర్వాదకరంగా. ఆమేన్. ఒక్క నిమిషం తలల వంచి ప్రార్థన చేస్తామా? ఆకాశమును భూమిని సృష్టించిన పరిశుద్ధ తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో హాగరు ఒంటరిదాని వై ఎంతో వేదనతో అరణ్యపాలు జీవితాన్ని జీవించి ఇటు అటు తిరిగి సొమ్మసిల్లి, అయ్యో నాకు ఒక మార్గం లేదని చెప్పి వేదనతో కుమిలిపోయినప్పుడు హాగరు యొక్క కన్నీటిని తుడిచడానికి దిగివచ్చిన అదే దేవుడు ఈ కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్న ప్రతి క్రైస్తవ సహోదరి సహోదరులు, ప్రతి వ్యక్తిని ప్రభువా దర్శించి యేసు నామంలో వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. వారి అరణ్యపు జీవితాలు యేసు నామంలో మార్చబడునుగాక. వారికి మీరు సహాయం చేయండి ప్రభువా, ఆశీర్వదించండి ప్రభువా, యేసు నామంలో తండ్రి. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నిశ్చయంగా మీ జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహించాడని క్రీస్తులు నమ్ముతున్నాను. భయపడకండి. మీరు ఇటు అటు తిరగని అవసరం లేదు. ఏ వేదనైనా, ఏ శోధనైనా, ఏ వ్యాధి అయినా, ఏ రోగమైనా, ఏ సైతాను బంధకాలైనా, అప్పుల సమస్యలైనా, కన్నీరైనా, వేదనైనా సరే భయపడకండి. ఇటు అటు తిరగని అవసరం లేదు. యేసునికి ఒక విడుదల అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఆమేన్. ఆమేన్.